చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలో అంగన్వాడీల నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది। ఈ సందర్భంగా అంగన్వాడీ ఆశా వర్కర్లు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే అదనంగా 1000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం తగదని ఆందోళన వ్యక్తం చేశారు। జీతాల పెంపుతో పాటు మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు। సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా దయ ఉంచి వారి న్యాయమైన కోరికలు తీర్చాలని కోరారు। ఎన్నిసార్లు ఎత్తేది వాళ్ళు వర్కర్లు వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్స్ అనేటువంటి కనీస వేతనం 26,000 ఇవ్వడము, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ పెన్షన్ ఇవ్వాలా అని కోరుకోవడం అనే డిమాండ్స్తో ఈరోజు 5వ రోజు కూడా నిరవధిక సమ్మెను చేస్తున్నారు। ఈ సమ్మెలో ఎంతసేపు అంగన్వాడీ కార్యకర్తలు మాతో ఉండే 252 సెంటర్లకు సంబంధించిన అందరు అంగన్వాడీ సెంటర్లకు, అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో ఉండే 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తల కోరిక కూడా ఏమంటే, మా బెదని బాధని ప్రభుత్వానికి చెప్పుకుంటూ ఉంటాం తప్ప ప్రభుత్వం పట్ల ఏ అంగన్వాడీ కార్యకర్త కానీ వ్యతిరేకతను చూపించడం లేదండి। మా మెయిన్ అజెండా మా కోరిక నెరవేర్చుకోవడం మాత్రమే। ఎందుకంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు కూడా జీతాలు పెంచితే బాగుంటుంది అనే ఆశతో మాత్రమే మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది। ఇదే ఇప్పుడైతే ఎలక్షన్స్ ముందు కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడినా కూడా మమ్మల్ని పట్టించుకుంటారు। మా వెనకాల ఇప్పుడు మేము రాష్ట్రం మొత్తంలో 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు అంటే ఆ 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తల కుటుంబాలు ఉన్నాయని అని అర్థము। అదేవిధంగా 1,10,000 మంది కుటుంబాలు 1,10,000 మంది అంగన్వాడీ టీచర్లకి వాళ్ళ అంగన్వాడీ పరిధిలో ఉండే లబ్ధిదారుల యొక్క మద్దతు కూడా ఉంటుందండి। దానివల్ల మమ్మల్ని పట్టించుకుంటారు, మాకంటూ మా కోరికల్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరుగుతోంది। స్థానికంగా కూడా మాకే రాజకీయ నాయకులపైన కానీ మాకే విధమైనటువంటి ప్రత్యేకమైన కక్షలంటూ మాకు లేవు। ఏ ఒక్క రాజకీయ పార్టీని కూడా మాకు మద్దతు తెలపండి మేము ఆహ్వానించలేదు। మా దగ్గరకు వచ్చి మద్దతు తెలుపుతామంటే మేము వాళ్ళని ఏ విధంగానూ అడ్డుకోలేదు। అంత తప్పనిచ్చి మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించి మేము చేయడం లేదు। మా పైనుండే రాష్ట్ర నాయకత్వం